పాకిస్తాన్ ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా భారత్కు తిప్పికొట్టే సమర్థత ఉందని మాజీ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సజ్జద్ సునీల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయినందుకు భారత్ సరైన గుణపాఠం చెప్పిందన్నారు. కశ్మీర్ యొక్క ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీయడానికి ఎలాంటి పనులు చేస్తుందని, భవిష్యత్తులో పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్న మాజీ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సజ్జద్ సునీల్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పహల్గాంలో జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ ఉగ్ర దాడికి సంబంధించి కూడా వాటి సమూహాలపై కూడా సమూలంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి ఈ కవ్వింపు చర్యలకు, అదేవిధంగా ఈ ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు భారత్ చేసినటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి అసలు ఏమనుకుంటున్నారు, అసలు ఎట్లా దీనికి సంబంధించి కూడా అసలు ఎలాంటి ప్రశ్నోత్తరాలు కావచ్చు, ఎలాంటివి ఉన్నటువంటి వెలువెత్తున్నాయి అనేది మనతో మాట్లాడడానికి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కూడా రిటైర్డ్గా ఉన్నటువంటి వింగ్ కమాండర్ సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు భారత్ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అసలు ఆయన ఏమంటారో కూడా చూద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు పాకిస్తాన్ మీద చేసినటువంటి భారత్ చేసినటువంటి మెరుపు దాడిని ఎలా చూడవచ్చు? ప్రధానంగా భారత్ చేసిన రిటాలియేటరీ స్ట్రైక్ అండి ఇది. అది వాళ్ళు కవ్వించారు. వాళ్ళు ఈ పహల్గామ్లో వాళ్ళు చేసిన చర్యకు ప్రతి చర్యగా మనం చేసాము. ఇలాంటివి ఉండాలి, ఉంటేనే మనమేంటో వాళ్ళకి, లేకపోతే చేతులు కట్టేసుకుని ముడుచుకుని వీళ్ళేం చేయలేరు, వీళ్ళకి గాజులు తొడుక్కుని కూర్చున్నారు, మనం ఏదైనా చెయ్యొచ్చు అన్న ఇదితో వాళ్ళు చాలాసార్లు చేస్తూ వచ్చారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నుండి, అంతకుముందు పుల్వామా అటాక్ జరిగినప్పుడు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఆయన చెప్పారు ఒకసారి, మీరు మాతో పెట్టుకోవద్దు అని. అయినా సరే ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు పహల్గామ్లో చేసిన దానికి ఆయన మళ్ళీ చూపించారు, మీరు ఇలా చేస్తే మేము ఊరుకోము అని చెప్పి. వాళ్ళు టెర్రరిస్ట్ మీద ఆయన ప్రకటించిన ఇది ఏంటంటే టెర్రరిస్ట్ క్యాంపుల మీదే వాళ్ళు ఆయన దాడి చేయించారు. వేరే పాకిస్తాన్ ఇతర మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద కానీ, పాకిస్తాన్ వాళ్ళ ఇన్నోసెంట్ ప్రజల మీద కానీ ఆయన ఎటువంటి ఇది తీసుకోలేదు. అంటే సార్, ప్రధానంగా గతంలో కూడా ఎప్పుడు కూడా యుద్ధం జరిగినా లేదంటే ఒకవేళ దాడులు జరిగేటువంటి క్రమం ఏదైనా ఉంటే ఆ సివిలియన్స్ని ఎప్పుడు టార్గెట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ పాకిస్తాన్ పర్టికులర్గా ఈసారి సివిలియన్స్ని టార్గెట్ చేసి దాదాపు 26 మందిని పైగా పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు అసలు సివిలియన్స్ని టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమన్నా దీంట్లో ఏదైనా ఉందని మీరు భావించవచ్చు? అసలు ఏంటి ప్రధానంగా వాళ్ళు అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే టెర్రర్ అంటే భయభ్రాంతులు చేయటం. ఇప్పుడు కశ్మీర్ని వాళ్ళు ఎంచుకుని వాళ్ళు చేస్తున్న ఈ భయభ్రాంతులు ఏంటంటే, వీళ్ళు ఆర్టికల్ 370 తీసేసి మనకి ఇప్పుడు దాన్ని ఒక స్టేట్ ఎలక్షన్ పెట్టి దానికంటూ సొంతంగా ఆర్థిక అభివృద్ధిని చేకూర్చాము మన భారతదేశం. ఇది చాలా మంచి స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు ఇన్నేళ్లుగా జరిగిన 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు అయి ఉండొచ్చు, ఎటువంటి ఇది జరగకుండా అక్కడున్న ప్రజలకి టూరిజం అట్రాక్షన్గా వాళ్ళంతటికి వాళ్ళకి ఓన్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ అది అంటూ ఒక దారిలో పడుతుంటే, అప్పుడు వీళ్ళకి పర్పస్ సాల్వ్ కావట్లేదని చెప్పి వీళ్ళు మళ్ళీ ఆర్థిక అభివృద్ధిని నాశనం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ టూరిజం మీద అటాక్ చేసి టూరిస్టుల మీద అటాక్ చేశారు. అంటే సార్, ప్రధానంగా గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా దాదాపు 28 మంది సివిలియన్స్ చనిపోయారు. దానికి ప్రతిగా భారత్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ మళ్ళీ ఈ దాడి చేసినటువంటి తర్వాత ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఉంటుంది అని పాకిస్తాన్ పడింది. నిజంగా ఒకవేళ ఏదైనా ఉండి ఒక యుద్ధ వాతావరణం వస్తే ఖచ్చితంగా ఆ భయభ్రాంతులకు గురవుతారు ఆ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. అసలు ఒకవేళ యుద్ధం ఏర్పడే పరిస్థితి ఉంటే ఏం చెప్పొచ్చు? అంటే నిజంగా పాకిస్తాన్ని భారత్ను ఓడించేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఏంటి, అసలు పాకిస్తాన్ ఇలాంటి సవాల్ విదురుతుంది, ఏం చెప్తారు? అండి, ఆర్థికంగా పాకిస్తాన్ చాలా చితికిపోయి ఉంది. అది యుద్ధానికి వస్తే ఆ పాకిస్తాన్ వాళ్ళ దౌర్భాగ్యం ఇంకా అంతా ఇంత కాదు. ఎవరు యుద్ధాన్ని కోరుకోరు. మన ఇండియా కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదు. చెప్తుంది టెర్రరిస్టులని వాళ్ళు చేసే యాక్టివిటీస్ని మీరు ఆపండి, పదే పదే చెప్తుంది. చేయనప్పుడు వాళ్ళ చేతకంతనం వాళ్ళు చేయలేదు కాబట్టి మనం చేసి చూపించాం. ఇదిగో మీకు ఇక్కడిక్కడ క్యాంప్స్ ఉన్నాయి, ఇక్కడిక్కడ టెర్రరిస్టులు ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు అని కరెక్ట్గా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుని కరెక్ట్గా అవే ప్లేసెస్లో టార్గెట్ చేసి
ఎంతో దీనికి వెనకాల వర్కౌట్ చేసి ఈరోజు ఆ స్ట్రైక్స్ జరిపించారు. చెప్పారు, ఇదిగో మేము ఓన్లీ టెర్రరిస్టుల మీదే మా యొక్క కోపం, మాకు టెర్రరిస్టులు వద్దు, టెర్రరిస్టులు లేని ప్రదేశంగా ఉండండి మీరు అని చెప్పి ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేశారు. అంటే ముఖ్యంగా ఇవాళ దీనికి సంబంధించి ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రత్యేకంగా దీనికి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. అటు వివిధ దళాల నుంచి కావచ్చు, ఇటు ప్రజల నుంచి కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ఏంటి అసలు ఈ డ్రిల్కి సంబంధించి ఏం చెప్తారు ప్రధానంగా? డ్రిల్ అనేది గత 54 సంవత్సరాల్లో తర్వాత ఈసారి జరిగింది. యుద్ధం ఒకవేళ జరిగితే గనక మన మీద ఎటువంటి బాంబులు పడితే లేకపోతే ఎటువంటి అటాక్స్ జరిగితే సివిలియన్స్గా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళకంటే నిత్యం ట్రైనింగ్లు ఉంటాయి, వాళ్ళు ఏం చెయ్యాలి ఏంటి అనేది. కానీ అదే ఇప్పుడు నార్మల్ ప్రజల్లోకి అవి తెలియదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి తెలియపరచాలి, బాబు ఇదిగో ఈ వార్నింగ్ వస్తే ఇలా ఎయిర్ రైడ్ వార్నింగ్ ఇంతసేపు ఉంటే మీరందరూ బళ్ళు ఆపేసి, లేకపోతే ఇంట్లో ఉంటే ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాం అలాంటి చోట ఉంటే కిందకు వచ్చేసి ఏదన్నా ఒకవేళ బాంబు పడితే కనుక బిల్డింగ్ పేలితే ఆ పగిలిన రాళ్ళు ఇవన్నీ చెదిరి మీద పడతాయి. అందుకని పూర్తిగా కింద పడుకోవటమో లేకపోతే ఇంటి దగ్గరలో ఒక చిన్న ట్రెంచ్ లాంటిది మనం తవ్వుకుని అందులో మనల్ని మనం కాపాడుకోవటం అనేది చేయమని దాని ఉద్దేశం. అయితే సివిల్కి మిలిటరీకి అనుసంధానం ఇప్పుడు వచ్చినప్పుడు సివిల్లో అంతా ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా ఇలాంటి ఎక్సర్సైజెస్ చెయ్యాలి. ఇది కూడా ఎక్కువగా చెయ్యాలి. అలాగే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాలేజీలో కానీ ఎక్కడన్నా కానీ ఇలాంటి జరిగిన వెంటనే పిల్లలు కూడా నేర్చుకోవాలి ఇలాంటి. సో ఇలాంటి ప్రభుత్వాలు కూడా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే యుద్ధం అనేది ఎప్పుడు ఏ నిమిషంలో సడన్గా వస్తుందో తెలియదు. సడన్గా అది స్టార్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే అంటే 2 రోజులు 3 రోజులు చెప్తారు, గ్యాప్ ఉంటుంది ప్రిపరేషన్కి అన్నిటికీ. సో కానీ యుద్ధం ఒకసారి స్టార్ట్ అయింది అని అంటే ప్రజలు కూడా దానికి తగ్గట్టుగా దీటని జవాబు చెప్పడానికి కూడా తయారయ్యి ఉండాలి. అంటే మీరు కూడా గతంలో ఎయిర్ ఫోర్స్ సంబంధించి చాలా కీలకమైనటువంటి పదవి నిర్వహించారు కాబట్టి, అంటే ఈ రోజు కూడా దాంట్లో చాలా కీలకంగా ఉండింది, ఈ రోజు కూడా దాంట్లో చాలా కీలకంగా ఉండింది కాబట్టి అసలు ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి సేవలు కావచ్చు, ఇవాళ ఇండియన్ ఆర్మీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కావచ్చు, అసలు ఓవరాల్గా ఆ ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఏంటి ప్రధానంగా? ఏమండి, దేశంలో అందరూ దీన్ని గర్విస్తున్నారు, అందరూ దీన్ని ఒక పండగలా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన చర్య అలాంటిది. అంటే ఆడవాళ్ళని వాళ్ళ భర్తల్ని చంపేసి వెళ్ళి నీ దిక్కుని చోటకు పోయి చెప్పుకో, లేకపోతే నీ ప్రభుత్వానికి చెప్పుకో అని అంటే ప్రభుత్వం చేతకనితనంగా కాకుండా తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు, అందరూ దీన్ని ఒక పండగలా జరుపుకుంటున్నారు. ఇది మొత్తానికి ఏదైతే ఈరోజు ఇండియా తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా హర్షాద్రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సరే భారత్ దాన్ని ఖచ్చితంగా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా సునీల్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మోహన్తో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ.